అందరికీ నమస్కారం. నేను నందన ప్యూర్ నుండి నమస్తే ఆర్బిట్రమ్ సిరీస్ 2వ ఎపిసోడ్‌కి మీకు స్వాగతం. ఈరోజు మనం ఇథీరియం ఫేస్ చేస్తున్న ప్రముఖ ఛాలెంజ్ గురించి మాట్లాడుకుందాం. స్కేలబిలిటీ. ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన కాన్సెప్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. 1 ఇథీరియం యొక్క స్కేలబిలిటీ ప్రాబ్లమ్, 2 డీమిస్టిఫైయింగ్ లేయర్స్. అంటే లేయర్ 1 కోర్ ఇథీరియం బ్లాక్ చైన్ మరియు లేయర్ 2 దానిపైన నిర్మించిన స్కేలింగ్ సొల్యూషన్స్ మధ్య డిఫరెన్స్, 3 రోల్-అప్స్ మరియు వాటి టైప్స్ గురించి తెలుసుకుందాం. స్కేలబిలిటీ అంటే ఏంటి? స్కేలబిలిటీ అంటే బ్లాక్ చైన్ కి ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్ చేయడం. ఇథీరియం పాపులారిటీ పెరుగుతుంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ని త్వరగా మరియు సమగ్రతతో ప్రాసెస్ చేయడం ముఖ్యం. ఇప్పుడు ఇథీరియం సెకండ్‌కి 30 ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్ చేయగలదు. ఇది బిట్‌కాయిన్ యొక్క 7 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ కన్నా ఫాస్ట్ గా ఉన్నా గ్లోబల్ అప్లికేషన్స్ కి ఇంకా తక్కువే. పీక్ టైమ్స్ లో నెట్వర్క్ బిజీ అయిపోతుంది. 2 వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఫీస్ పెరుగుతాయి మరియు ప్రాసెస్ స్లో అవుతుంది. ఈ స్కేలబిలిటీ ప్రాబ్లమ్స్ వల్ల ఇథీరియంస్ ని యూజ్ చేయడం కష్టం. పెరిగిన గ్యాస్ ఫీస్ వల్ల ట్రాన్సాక్షన్స్ చాలా కాస్ట్లీ అవుతాయి. యూజర్స్ మరియు డెవలపర్స్ ని డిస్కరేజ్ చేస్తాయి. నెట్వర్క్స్ బిజీ అవ్వడం వల్ల డీసెంట్రలైజ్ యాప్స్ స్లో అవుతాయి, యూజర్ ఎక్స్పీరియన్స్ చెడగొడుతూ. ఇథీరియం ని స్కేల్ చేయడానికి సొల్యూషన్స్ మరియు ఇథీరియం 2.0. ఇథీరియం కమ్యూనిటీ ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్స్ కోసం యాక్టివ్ గా పనిచేస్తుంది. డెవలపర్స్ చాలా స్కేలింగ్ సొల్యూషన్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తారు. 1 షార్డింగ్. ఇథీరియం బ్లాక్ చైన్ ని చిన్న చిన్న పార్ట్స్ గా డివైడ్ చేయడం. 2 లేయర్ 2 సొల్యూషన్స్. ఇథీరియం పై అడిషనల్ నెట్వర్క్స్ బిల్డ్ చేయడం, ప్రాసెసింగ్ లోడ్ తగ్గడానికి. 3 ప్రూఫ్ ఆఫ్ స్టేక్. ఈ న్యూ మెకానిజం ఇథీరియం మీద ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది. ముందు ప్రూఫ్ ఆఫ్ వర్క్ కన్నా ఎనర్జీ ఎఫిషియెంట్ మరియు బెటర్ స్కేలబిలిటీ అందిస్తుంది. ఇథీరియం ని ఇథీరియం 2.0 కి మార్చుకోవడానికి ప్రూఫ్ ఆఫ్ వర్క్ నుండి ప్రూఫ్ ఆఫ్ స్టేక్ కి షిఫ్ట్ అవుతుంది. ప్రూఫ్ ఆఫ్ స్టేక్ ఎనర్జీ ఎఫిషియెంట్ మరియు స్కేలబుల్. ఇథీరియం 2.0 యొక్క మరొక కీ పార్ట్ షార్డింగ్. షార్డింగ్ వల్ల ఇథీరియం నెట్వర్క్ చిన్న చిన్న పార్ట్స్ లాగా స్ప్లిట్ అవుతుంది. ఇథీరియం 2.0తో పాటు రోల్-అప్స్ లాంటి లేయర్ 2 సొల్యూషన్స్ కూడా డెవలప్ అవుతున్నాయి. L1 అంటే ఏంటి? లేయర్ 1 లేకపోతే L1 బిట్‌కాయిన్, ఇథీరియం, BNB చైన్ మరియు సోలానా లాంటి బ్లాక్ చైన్ యొక్క బేస్ నెట్వర్క్ ని చూపిస్తాయి. ఈ నెట్వర్క్స్ వేరే బ్లాక్ చైన్ పై డిపెండ్ కాకుండా ట్రాన్సాక్షన్స్ ని వెరిఫై చేసి కన్ఫర్మ్ చేయడం కోసం ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తాయి. ట్రాన్సాక్షన్ ఫీస్ మరియు నెట్వర్క్ యాక్టివిటీస్ కోసం యూజ్ చేయడానికి వాళ్ళ స్వంత నేటివ్ టోకెన్స్ ఉంటాయి. లేయర్ 1 స్కేలింగ్ ఛాలెంజింగ్ ఉన్నప్పుడు బిట్‌కాయిన్ కోసం లైట్నింగ్ నెట్వర్క్ లాంటి లేయర్ 2 సొల్యూషన్స్ వచ్చాయి. లేయర్ 2 సొల్యూషన్స్ ని డీటెయిల్ గా అర్థం చేసుకుందాం. లేయర్ 2 సొల్యూషన్స్ లేకపోతే L2 బ్లాక్ చైన్ మెయిన్ నెట్ పైన నిర్మించిన స్కేలింగ్ సొల్యూషన్స్ ని చూపిస్తాయి. ఇది ట్రాన్సాక్షన్స్ ని ఎఫిషియెంట్ గా ఆఫ్ చైన్ గా ప్రాసెస్ చేయడానికి డిజైన్ చేసింది. ఇవి ట్రాన్సాక్షన్ కెపాసిటీని పెంచడం, ఫీస్ ని తగ్గించడం మరియు అండర్లైన్ బ్లాక్ చైన్ యొక్క సెక్యూరిటీ మరియు డీసెంట్రలైజ్ ని మెయింటైన్ చేయడం కోసం పనిచేస్తాయి. L1 మరియు L2 ని అర్థం చేసుకోవడానికి మనం పోస్ట్ ఆఫీస్ మరియు కొరియర్ సర్వీస్ ఉదాహరణ తీసుకుందాం. లేయర్ 1 దేశమంతా మెయిల్ డెలివరీ కోసం ప్రైమరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేయడానికి ఇండియన్ పోస్టల్ సర్వీస్ ని ఇమాజిన్ చేసుకోండి. ఇది చాలా రిమోట్ ఏరియాస్ కి కూడా రీచ్ అవ్వి మరియు దేశం యొక్క మెయిలింగ్ సిస్టమ్ కి బ్యాక్ బోన్ లా ఉంటుంది. లేయర్ 2 బ్లూ డార్ట్ లేకపోతే DTDC లాంటి ప్రైవేట్ కొరియర్ సర్వీస్ పోస్టల్ నెట్వర్క్ పై పనిచేస్తాయి. ఇవి లోకల్ మరియు ఎక్స్ప్రెస్ డెలివరీ కోసం స్పెషలైజ్డ్. ఫాస్ట్ మరియు కొన్నిసార్లు రిలయబుల్ డెలివరీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తాయి. ప్రైమరీ పోస్టల్ సర్వీసెస్ పై బర్డెన్ తగ్గిస్తాయి. లేయర్ 2 సొల్యూషన్స్ ఎందుకు ఇంపార్టెంట్? ఇథీరియం డీసెంట్రలైజేషన్ కి ఫేమస్. తన ప్రస్తుతం ట్రాన్సాక్షన్ కెపాసిటీ 30 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ తో స్కేలబిలిటీ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంది. ఈ లిమిటేషన్ నెట్వర్క్ కంజెషన్ కి మరియు పీక్ యూసేజ్ పీరియడ్స్ లో హై గ్యాస్ ఫీస్ కి లీడ్ అవుతుంది. లేయర్ 2 సొల్యూషన్స్ మెయిన్ నెట్ లో ట్రాన్సాక్షన్స్ ని హ్యాండిల్ చేయడంతో ఈ ట్రాన్సాక్షన్స్ ని రిలీవ్ చేస్తాయి. అలా చేసి లేయర్ 1 సెక్యూరిటీని మెయింటైన్ చేస్తూ కంజెషన్ మరియు కాస్ట్ ని తగ్గిస్తాయి. లేయర్ 2 సొల్యూషన్ టైప్స్. లేయర్ 2 స్కేలింగ్ సొల్యూషన్స్ యొక్క ప్రైమరీ టైప్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. స్టేట్ ఛానల్స్. స్టేట్ ఛానల్స్ పార్టిసిపేట్ చేయడానికి డైరెక్ట్ ఆఫ్ చైన్ ఇంటరాక్షన్స్ ని అలౌ చేస్తాయి. ఫైనల్ సెటిల్మెంట్ వరకు ఆన్ చైన్ ట్రాన్సాక్షన్స్ నెసెసిటీని తగ్గిస్తాయి. ఈ మెథడ్ సిగ్నిఫికెంట్ ఫీస్ లేకుండా ఫాస్ట్ ట్రాన్సాక్షన్ కోసం ఎఫెక్టివ్ గా ఉంటుంది.
ఎగ్జాంపుల్స్ బిట్కాయిన్ యొక్క లైట్నింగ్ నెట్వర్క్ మరియు ఇథీరియం యొక్క రేడియన్ నెట్వర్క్. ప్రయోజనాలు కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ ని మేనేజ్ చేస్తాయి. ఎక్స్ట్రీమ్లీ హై ట్రాన్సాక్షన్ థ్రూపుట్ ని వెరీ లో కాస్ట్ లో హ్యాండిల్ చేస్తాయి. కష్టాలు ఛానల్ ను సెటప్ చేయడానికి మరియు సెటిల్ చేయడానికి అధిక ధర ఉంటుంది. ఓపెన్ పేమెంట్ ఛానల్స్ లో ఫండ్స్ లాక్ చేయబడతాయి. ఓపెన్ పార్టిసిపేషన్ కు మద్దతు ఇవ్వదు. జీరో నాలెడ్జ్ రోల్అప్ జీకే రోల్అప్. జీకే రోల్అప్ స్కేలబిలిటీని పెంచడం కోసం మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ని ఆఫ్ చైన్ గా కంబైన్ చేయడంతో ఇంప్రూవ్ చేస్తాయి. ఫైనల్ గా ఒక క్రిప్టోగ్రాఫిక్ ప్రూఫ్ తో మెయిన్ నెట్ లో వెరిఫై చేస్తాయి. ఇది గ్యాస్ ఫీస్ ని సిగ్నిఫికెంట్లీ తగ్గిస్తాయి మరియు ట్రాన్సాక్షన్ స్పీడ్ ని పెంచేస్తాయి. ఎగ్జాంపుల్స్ మ్యూటబుల్ ఎక్స్ మరియు పాలిగాన్ హెర్మిస్. ప్రయోజనాలు సురక్షిత మరియు డీసెంట్రలైజేషన్, తక్షణ బదిలీ. కష్టాలు చిన్న అప్లికేషన్ కి కష్టం ఎందుకంటే ఆన్ చైన్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది. అన్ని జీకే రోల్అప్స్ ఇథీరియం వర్చువల్ మెషిన్ తో అనుకూలం ఉండదు. ఒక యూజర్ ట్రాన్సాక్షన్ ఆర్డర్ ని ప్రభావితం చేయొచ్చు. ఆప్టిమిస్టిక్ రోల్అప్స్. ఆప్టిమిస్టిక్ రోల్అప్స్ ఇంకో మెథడ్ పై డిపెండ్ చేస్తాయి. ట్రాన్సాక్షన్ వ్యాలిడిటీని ఆఫ్ చైన్ గా అస్యూమ్ చేసి లేయర్ 1 కి మినిమం డేటా సబ్మిట్ చేస్తాయి. డిస్ప్యూట్స్ లేవ్ అంటే ట్రాన్సాక్షన్స్ ఫాస్ట్ గా మరియు చీప్ గా ఫైనలైజ్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ ఆర్బిట్రమ్ మరియు ఆప్టిమిజం. ప్రయోజనాలు తక్కువ గ్యాస్ ఫీ, పెంచిన థ్రూపుట్, స్మార్ట్ కాంట్రాక్ట్ కేపబిలిటీ. సురక్ష. కష్టాలు దీర్ఘమైన విత్డ్రాయల్ సమయాలు, నెట్వర్క్ పార్టిసిపెంట్స్ మధ్య ప్రత్యక్ష ఇన్సెంటివ్ మిస్ అలైన్మెంట్, పొటెన్షియల్ అండర్లైన్ L1 ట్రాన్సాక్షన్స్ కి సెన్సర్ చేయడం. గ్లోబల్ ట్రాన్సాక్షన్ డిమాండ్స్ ని మీట్ చేయడానికి ఇథీరియం లాంటి బ్లాక్ చైన్ నెట్వర్క్స్ ని స్కేల్ చేయడంలో లేయర్ 2 సొల్యూషన్స్ ముఖ్య రోల్ ప్లే చేస్తాయి. అవుతున్న డెవలప్మెంట్స్ మరియు ఆప్టిమిస్టిక్స్ మరియు జీకే రోల్అప్స్ అడాప్షన్ బ్లాక్ చైన్ కెపాసిటీ, యూజబిలిటీ ని పెంచడంలో ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ని చూపిస్తున్నాయి. చూసినందుకు ధన్యవాదాలు. తరుపతి వీడియోలో మళ్ళీ కలుద్దాం.